అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంపించిందో వేస్టేజ్ చేసుకున్నటువంటి బాస్కెట్లు అవి ఈ రోజు ఉదయాన్నే మా ఇంటి వరకు చేరటం అయితే జరిగింది. ఇది పూర్తిగా పరిశీలించిన తర్వాతే చెప్తున్నాను. దీనిపై ఏ విధమైనటువంటి స్టిక్కర్ అట్టికింపు కూడా రాలేదు. ఏ విధమైనటువంటి చిన్నపాటి పబ్లిసిటీ కూడా దాని మీద లేదని అర్థం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి మరొక పథకం ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇది కూడా నేను పూర్తిగా చూసిన తర్వాతే చెప్తున్నాను. ఈ యొక్క స్కీమ్ ని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ దీనిపై కనిపిస్తున్నది మాత్రం పబ్లిసిటీ పిచ్చితో మన జగన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి చిన్నపాటి పిన్నీసును కూడా వదలకుండా పబ్లిసిటీ చేసుకునే అంత పిచ్చిలో ఉన్నాడు. ప్రజలు సభలకు రాకపోయినప్పటికీ కూడా బాహుబలి రేంజ్ లో విఎఫ్ఎక్స్ చేసుకుని మరీ కొనసాగిస్తూ ఒక నీచమైన నికృష్టమైన పరిపాలనా రాజకీయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి పబ్లిసిటీలు చేసుకుంటూ కేంద్రమే స్వయంగా పంపించినటువంటి పథకాలకు కూడా నీ పబ్లిసిటీ పిచ్చితో ఏంటిది? మాకు రాష్ట్ర ప్రజలు నిన్ను ఏ విధంగా ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో నమ్ముతారని అనుకుంటున్నా? ఇటువంటి పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనాన్ని నువ్వు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి అంటున్నావు. ఎక్కడ చేసావు నువ్వు రాష్ట్ర అభివృద్ధి? మేనిఫెస్టోలో 98% వరకు పూర్తి చేశానని నువ్వు చెప్పగలుగుతున్నావు. ఏ విధంగా చెప్తున్నావు? మద్యపాన నిషేధమా, జాబ్ క్యాలెండరా, రాజధానా, పోలవరమా, సిపిఎస్ రద్దా? నువ్వు ఏం చేశావని నీ యొక్క 98% మేనిఫెస్టో పూర్తిగా అమలైందని నువ్వు భజన చేసుకుంటున్నావు. నీ యొక్క భజనా బృందాన్ని ఇంకా నువ్వు మడత పెట్టు. నీ కుర్చీని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మడత పెడతారు. తస్మత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. నువ్వు రాష్ట్ర ప్రజలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలతో ఆడుకుంటున్నావు నీ యొక్క పబ్లిసిటీ ఆవేదనతో. నాకు తెలిసి 2018లో డిసెంబర్లో మొదలుపెట్టావు నువ్వు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దూషించడం మొదలుపెట్టి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నువ్వు దుర్భాషలాడటం మొదలుపెట్టి, ఏ విధంగా ఏ రకంగా నువ్వు ఈ 3 పెళ్లిల ప్రస్తావన పదే పదే ప్రతి సభలో తీస్తున్నావు. నీ యొక్క అభివృద్ధి ఏదిరా అంటే శూన్యం. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళకి నీ అభివృద్ధికి ఏంటి సంబంధం? రాష్ట్ర ప్రజలందరూ అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా? 2019లో మోసపోయారంటే అది నిన్ను చూసి కాదు, మీ వెనకాలన్న మీ తండ్రి గారు. ఇక రాష్ట్ర ప్రజలు మళ్ళా మోసపోయేటువంటి ప్రసక్తే లేదు. తస్మత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతారు. నువ్వు సిద్ధమవ్వు చెంచల్గూడ జైలుకి మరలా పోవటానికి. నువ్వు సిద్ధమవ్వు. ఏ యొక్క జైల్లో నువ్వు కూర్చుని బిచ్చం తినాలని. రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా నేను చెప్పేదల్లా ఒకటే, ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీని నమ్మద్దు. జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ వైఖరిని నమ్మద్దు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలనని ఎవరు కూడా నమ్మద్దు. పథకాల ద్వారా ఇస్తూ మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థలు అందరికీ కూడా నేను చెప్తున్నాను, ప్రతి ఇంటికి ఒక 100 రూపాయలు చొప్పున ఈ యొక్క వేస్టేజ్ రూపంలో, చెత్త పన్ను రూపంలో తీసుకుని 50 ఇళ్లకు మిమ్మల్ని ఆ చెత్తకు సంబంధించినటువంటి నాయకుల్ని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది ఎలా చెప్తున్నానంటే, మీకు ఇచ్చేటువంటి 5,000 ఒక ఇంటికి 100 రూపాయలకు చొప్పున కలెక్ట్ చేసి ఆ చెత్తపై వచ్చినటువంటి ఆదాయాన్ని మీకు 5,000 రూపాయల్లో ఇస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఎదుగుదలను తొక్కింది కేవలం జగన్మోహన్ రెడ్డి. అది రాష్ట్ర ప్రజలు, అదే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థ, యువతి యువకులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మద్దు. మళ్ళీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తిరగటానికి, ప్రతిపక్షంలో నిలవటానికి కూడా అవకాశం ఇవ్వద్దు. జై హింద్.